ఇది ఒక భాష. మీరు అక్కడ బయట దేశాలలో చదువుకొని వచ్చినని చెప్పేసి ఇక్కడ గొప్ప చెప్పుకుంటున్నావు. మరి ఈ భాష ఏంది? భాష అనేది బట్టలు ఇడిపించి కొడతా, కాంగ్రెస్ వాళ్ళని చింపులాడి కొడతా అని చెప్పేసి ఒక ప్రశ్న మీరు అంటున్నప్పుడు ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. బట్టలు కాంగ్రెస్ వాళ్ళు నువ్వే విడిపిస్తావు, నీ అయ్యతో కానీ నీ తాతో నీ కుటుంబంతో కాదు. మరి మీరు ఏదైతే బయటికి వెళ్ళేటప్పుడు మీరు లోపల అండర్వేర్ కానీ బనీన్ కానీ వేసుకొని రండి. ఎందుకంటే మీ బట్టలు ఇడిపించేది కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ వాళ్ళు. మరి లోపల నీకు డైర్ కానీ మరి ఏదైనా బనీన్ లేకపోతే నీ బండారం బయట పడుతుంది అని కూడా నేను గొప్పగా మరి మీడియా సోదరుల ముందర చెప్పుకుంటున్నా. మరి అది మాత్రం వేసుకోకుండా నువ్వు తొందరలేదంటే బయట వచ్చి తిట్టాలని నీకు ఐడియా ఉంటుంది కాబట్టి బనీన్ వేసుకోకుండా వస్తావు కాబట్టి నువ్వు బనీన్ రైడ్ వేసుకొని బయటికి రా. కాంగ్రెస్ వాళ్ళు ఏననేది చూపెడతారు. నువ్వు ఒక జాగ్రత్త మాట్లాడు. రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18-19 గంటలు కష్టపడి పనిచేస్తుంటే ఓర్వలేక మరి ఇవన్నీ మీరు మీ అయ్యేలాగా మీలాగా పట్టుకుంటలేడే. జనాలలో ప్రజల పాలన ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మరి అది మీరు ఓర లేకుండా ఇటువంటి చిల్లర మాటలు అనుకోవడం మాత్రం మానుకోవాలి.